నరసరావుపేటలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇంటింటికి టీడీపీలో భాగంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతున్న నేపథ్యంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పనుల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని కూటమి నేతలు తెలిపారు. డీఎస్పీ ఎంతో పారదర్శకంగా నిర్వహించామని తెలుపుతూ దీనిపై లోకేష్ అసెంబ్లీలో సుదీర్ఘమైన వివరణ ఇవ్వటం జరిగిందన్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకురావటం, 34% రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం సంతోషమని కూటమి నేతలు తెలిపారు. స్థానిక 18వ వార్డులో పర్యటిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండి కష్టపడి వారి సమస్యలపై పనిచేస్తామని, అధికారం వచ్చాక తర్వాత కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమ పథకం అందుతున్నాయా లేదా అని ఇంటింటికి తిరుగుతున్నాం, ఫలాలు అందని వారికి అందేలా చూస్తున్నామని నేతలు తెలిపారు. ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తూ సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ నేత నల్లపాటి రాము తెలిపారు. గడిచిన 5 ఏళ్ళలో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వాటిని ప్రజలకు చెప్తూ ప్రతి గడపకు వెళ్తా ఉన్నాం. అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా బీసీ రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు 34% ఇవాళ బిల్లులాగా ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద కూడా నాకు అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 20 పార్టీస్ విజన్ తోటి వికసిత భారత్ అనే కార్యక్రమంలో అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమ కార్యక్రమాలే కదా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం ముందుండాలని మన 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని ఒకసారి మీరు మీడియా వాళ్ళు చూస్తే కనుక మరి సీట్ యాక్సెస్ రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉంటే ఒకసారి తెలుస్తుంది అందరూ కూడా. నరసరావుపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగనే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్లు కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై అయ్యారనేది కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వమని చెప్పేసి ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్తా ఉన్నాం. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నరసరావుపేట నియోజకవర్గంలో 18వ వార్డులో చేకూరి సాంబశివరావు గారు, అదేవిధంగా సంజీవరావు గారు, సింగ్ గారు, వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ 18వ వార్డులో ప్రతి గడపకి తిరగటం జరుగుతూ ఉంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, అదేవిధంగా సంక్షేమ పథకాలని ఏ విధంగా అమలు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, పథకాలన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో 18వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడాను చాలా సంతోషంగా బాబు గారు పెట్టిన పథకాలన్నీ కూడాను చాలా చక్కగా అందుతూ ఉన్నాయి. బాబు గారు కలకాలం ఉండాలి, అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి వెన్నెముక అయినటువంటి అమరావతి రాజధానిని పూర్తి చేయాలి. మరి నరసరావుపేట పట్టణంలో గడప గడపకి కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళకి అన్నీ అందుతున్నాయా, రేషన్ కానివ్వండి, పెన్షన్ కానీ, అట్లాగే మరి తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్లు కానీ, ఫ్రీ బస్సు వాడుకుంటున్నారా, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా మనం గడప గడపకి వెళ్ళి అడగటం జరుగుతుంది. 18వ వార్డులో చేకూరి సాంబశివరావు గారు, సంజీవరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుస్తుంది. ఈ కార్యక్రమానికి ఈ రోజున మన పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ కూడా జనాల దృష్టిలో ఎలా ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా ముందు అది కనుక్కోవడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టారు.